నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కొల్లాపూర్లో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొల్లాపూర్ గౌడ సంఘం నాయకులు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 376వ జయంతి సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన వీరత్వాన్ని, ప్రజల కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని పేర్కొన్నారు. వీరుడిని స్మరించుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకుడు వంగ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. అప్పటి సామాజిక అసమానతలు, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచి ప్రజలను ఏకం చేసిన పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయం. తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అణచివేతను ఎదిరించి ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న గౌడ్ పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు. గౌడ జాతికి గర్వకారణం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ జాతి ముద్దు బిడ్డగా చరిత్రలో నిలిచారని, ఆయన ధైర్యం, నాయకత్వం, పోరాట పటిమ మొత్తం గౌడ సమాజానికి గర్వకారణమని అన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన జీవిత చరిత్రను, పోరాట స్ఫూర్తిని యువత తెలుసుకొని సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజా సేవ వంటి విలువలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గౌడ పెద్దలకు, సోదరులకు నా ధన్యవాదాలు. ఈరోజు ఈ సర్దార్ సర్వాయి పాపన్న గురించి మనం తెలుసుకోవడంతో పాటు మన రాబోయే తరానికి కూడా మనం తెలియజేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి గౌడ పెద్దలు సాయికృష్ణ గారు, మదన్న గారు, మిగతా వక్తలు కూడా చాలా రకాలుగా వివరించారు. ఆయన స్ఫూర్తి ఓన్లీ మన గౌడ జాతికే కాదు, మొత్తం బహుజన జాతికి కూడా ఆయన ఒక స్ఫూర్తివంతమైన రాజని చెప్పాలి. ఇంకొక మాట మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పటి భాషలో 16వ శతాబ్దపు బాహుబలి. ఈ ఒక్క మాటలో ఇక్కడున్న అందరికీ కూడా అర్థమవుతుంది బాహుబలి అంటే ఏందనేది. అసలు మన బహుజన జాతికి ఒక 5 మంది మిత్రులు వేసుకొని ఈరోజు మొఘలుల మీద పెద్ద పెద్ద రాజులందరూ పోరాడారు. కానీ ఈ యొక్క బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మాత్రమే వాళ్ళను ఎదురొడ్డి జెండా ఎగిరేసిన బహుజన చక్రవర్తి. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు అనుకోండి, ఓన్లీ ఈరోజు మనం అంటే మన గౌడ జాతిలో పుట్టినందుకు మనం చేస్తున్నామని, కానీ ఈరోజు ఆయన మొత్తం బహుజన జాతికే ఒక ఆదర్శపైనమైన ఒక వీరుడు అని చెప్పి మనం తెలియజెప్పాల్సిన అవసరం మనకు చాలా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు నేను సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ కమిటీ ప్రతిష్ట అధ్యక్షునిగా మీకు కొంత ఈ విషయాల గురించి చెప్పాల్సి ఉంది. ఇన్ని రోజులు మనం సరే కార్యక్రమం అనుకుని కూడా దాదాపు 8-10 నెలలు అవుతుంది. అక్కడికి కొంత ఎలక్షన్లు రావడం, తర్వాత స్థల సేకరణ గురించి కొంత లేట్ కావడం జరిగింది. ఈరోజు స్థల సేకరణ కూడా పూర్తి అయింది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు ముఖ్యంగా మన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇంకొక ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ తీర్మానం కూడా చేయడం జరిగింది ఈ విగ్రహం పెట్టడానికి. మన గౌడ జాతి నుండి వారందరికీ ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ జ్యోతి సత్యనారాయణ గారికి, వైస్ చైర్మన్ రహీం పాషా గారికి, మరియు మా ఈ లోకల్ కౌన్సిలర్లందరికీ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు ఈ సభపూర్వకంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే దాతలు ముందుకు వచ్చి మన గౌడ జాతి నుంచి మేము కొంత సాయం చేస్తామని చెప్పారో, ఇప్పటి నుంచి కూడా వాళ్ళందరి సహకారం తీసుకొని మనందరం కలిసికట్టుగా సమైక్యంగా ఎవరికి దీని విషయంలో ఎటువంటి అపోహలొద్దు, అందరం కలిసికట్టుగా ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. మీరు అనుకున్నట్టుగా మీ కోరిక నెరవేరే రోజు తొందరలోనే ఉంది. కాబట్టి ఇంకా కొంత ఈ పనిని వేగవంతం చేస్తే మనం త్వరలోనే ఆ విగ్రహాన్ని, మన కళను సాకారం చేసుకుందాం. దీనికి మీ అందరి సహకారం నాకు కావాలి. నేను ఎక్కడి దాకానైనా ఈ విషయం కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున, అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ జరగనంత పెద్ద ఎత్తున కూడా జరుపుకుందాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఎలక్షన్లో ఒక మాట ఇచ్చిందో గౌళ్ళ జాతికి, మేము సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండి మీద ప్రతిష్టమని చెప్పి ఒక మాట ఇచ్చింది.
దాన్ని వాళ్ళ మాట నిలబెట్టుకొని ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నదిబొడ్డు ట్యాంక్ బండ్ మీద మన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం. యనమల రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన బహుజన బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, మధుయాష్కి గారు, దీని అందరికీ వాళ్ళు ముందుండి నడిపించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అక్కడికి తరలి వెళ్లాల్సిన బాధ్యత మనకుంది. సాధ్యమైనంత మందిని ఈ కార్యక్రమానికి మనం అందరం ఇక్కడ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని మనం కూడా దగ్గరుండి వీక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల